ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారంలో ఇప్పుడు అమ్మాయిల గుణాన్ని చూసి పెళ్లి చేసుకోవాలి గానీ ధనాన్ని చూసి పెళ్లి చేసుకోకూడదు. ఒకవేళ చేసుకుంటే దాని వల్ల వచ్చే కలహాలు ఎంత కామెడీగా ఉంటే చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his teams. Let's welcome them. అక్కడ చెన్నై బాబు. చెన్నై ఈజీగా పడగొట్టొచ్చు. నెంజై ఉండ్రు నేర్మై ఉండ్రు ఓడు రాజా నేరం వరం காட்டிருந்து பாடு ராஜா அந்த ரூம்ல செருப்பு இருக்கும் அது எடுத்து வா ராஜா இங்க ஒருத்தனை கொட்டணும் நான் ரெடியா இருக்கேன் ராஜா. పెద్దోళ్ళతో మనకెందుకు బాబు, మీకు తగ్గ సంబంధాన్ని నేను చూశాను బాబు. పిలిపించు అమ్మాయిని. అమ్మా రష్మి అమ్మా, త్వరగా వచ్చి అమ్మా. అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, 10 ఏళ్ళైతే పింఛని వస్తది మా. నీకు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. ఇంతకీ అమ్మొచ్చింది. అమ్మాయి ఎక్కడ? ఈవిడే అమ్మాయి బాబు. పెళ్లి కూతురు. ఆ లవ్ ట్రాక్ ఏదో నాతో వేస్తుంటే ఈ 9 years లో ఇప్పుడు ఫ్యామిలీ ట్రాక్ వేసుకునేవాళ్ళం. 10 మంది పిల్లల్ని వేసుకో. ఇట్స్ ఓకే. ఏం చేస్తుంటావు? నేను యాంకర్ ని. కన్నడలోనా? కాదు, తెలుగులో. కావాలంటే హిందీ, ఇంగ్లీష్, ఒడియా, పాన్ ఇండియా. నీ వయసు అంతా నేను అడగను, ఎందుకంటే ఈటీవీకే 30 ఏళ్ళు వచ్చాయి. అమ్మాయి నాకు నచ్చింది. సరే, ఇంటికి వచ్చిన తర్వాత బావమర్దులు మరదళ్ళు అవన్నీ ఏం లేని సింగిల్ అండి. నో మరదల్స్, నో మర్దల్స్, నో బామర్దులు, నో బామర్దులు. కానీ మా ఇంట్లో చాలా మంది కుక్కలు ఉన్నాయండి. కుక్కలతో పాటు నేను కూడా కుక్కలా ఎలా ఉంటే నువ్వు డోర్ తీసుకొని వచ్చి బిస్కెట్ లేస్తా. అంతే అంతే. కరెక్ట్ కరెక్ట్. బుల్లెట్ భాస్కర్ చేసుకోవాలంటే ఒక పెద్ద ఫ్యామిలీ ఉండాలి. బావమర్దులు, అరే ఇంటికి వెళ్తుంటే సున్నిపిండితో స్నానం చేయించే మరదలు, ఇలా ఉండాలి. సారీ అండి, మీరు అవసరం లేదు నాకు. అయితే నువ్వు ఫ్యామిలీ స్టార్కి వెళ్ళి. నేను ఒక పెళ్లి చేసుకుంటే ఇంతమంది ఉమ్మడి కుటుంబం ఉండాలి. బాబు నీకు ఉమ్మడి కుటుంబమే కదా కావాలి, నేను తీసుకెళ్తాను బాబు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోవా గుండెలోనా. నమస్కారం అండి. వీళ్ళే నా 5 కూతుర్లు, ఒక్కగానొక్క కొడుకు. అమ్మాయి నాకు నచ్చింది. అది అమ్మాయి కాదు, అది పెళ్లి కూతురు కాదు, ఇది పెళ్లి కూతురు, ఇది అక్క, అది చెల్లి. వీళ్ళందరూ నా సంతానమే. అత్తయ్య గారు, మామయ్య గారికి పెళ్ళైన కొత్త ఉద్యోగం లేదు. ఏమీ లేదు బాబు. అమ్మాయి పేరు జ్యోతి. మండపేట కాదు, సూర్యాపేట. అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మాయిని ఎలా పెంచారు? నేను చాలా సాంప్రదాయంగా పెంచాను అల్లుడు గారు. మరి మా నాన్న ఏమైనా అడుగు తిని పెంచాడు, ఆడు సాంప్రదాయంగానే పెంచాడు. మీరు ఎలా పెంచుకున్నారో నాకేం తెలుసండి. ఇంకా తల ఎప్పుడు ఎత్తుకునే ఉంటది బాబు. దీంతో తిరిగిన వాళ్ళు దించుకొని తిరుగుతున్నారు. మీ అమ్మాయి నచ్చింది, నాకు పెళ్లి చేసుకుంటా. ఓకేనా? అన్ని విషయాలు మర్చిపోయాను. మనకు ఆస్తి ఎంత ఉంది? ఓ 400 కోట్లు ఉన్నాయి బాబు. మరి 400 కోట్లు ఉండి మీరంతా ఇంత గతిలేని? అంటే 400 కోట్లు కోట్లో ఉన్నాయి. కోర్టులో 400 కోట్లు పట్టాయా? వేసుకునే కోట్లు కాదు బాబు, నాయన చెప్పే కోట్లో ఉన్నాయని చెప్తున్నా. ఆ కోట్లో ఉన్నాయా? అత్తగారు కేసు గెలుస్తావా? గెలుస్తాం బాబు. ఓకే. మరి బావా చిన్న విషయం, మీ ఇంటికి వెళ్ళిపోతే మాకు చాలా కష్టంగా ఉంటుంది. ఇల్లరికంగా ఇక్కడే ఉండండి బావా. ఇల్లరికం వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ అత్తగారు. ఇక్కడే ఉండండి. ఏర్పాట్లు చూడండి. మధురమే క్షణమే ఓచలే, మధురమే క్షణమే. ఒక నిమిషం, నేను శోభనం దాంతో చేయాలి దీంతో చేయాలా? ఇదెందుకు వచ్చింది లోపలికి? లేవండి ఫస్ట్. ఏమైంది అత్తయ్య? దానికి వాంతులు.
దాని ముఖం చూస్తే నాకే వాంతలు వస్తాయి, దానికి రాదా? Emotional damage. ఆ వార్తలు కాదు, బాబు వార్తలు. ఎవడే ఆడు? మా ఇంటి పైన నరేష్ అని ఉంటాడు. వాడితో నేను మాట్లాడి పెళ్లి చేస్తా. 3 కోట్లు ఇస్తే గానీ పెళ్లి చేసుకోను అన్నాడు. ఈ ముఖం వేసుకుంటే 3 కోట్లు 30 కోట్లు ఇచ్చినా ఆవిడ చేసుకోడు. అమ్మా ఎందుకమ్మా బాధపడుతున్నావు? 3 కోట్ల ఎక్కడి తేవులే బాబు. ఆయన చచ్చిపోయాడు అనుకున్నావా? బతికే ఉన్నాడు కదే. అదే చెప్తున్నా మరి. మా ఆయన మొగోడు కడతాడు. మాకెందుకమ్మా అవన్నీ? ఇది కడుపు చేసుకోవడం ఏంటి, నేను కట్నం ఇవ్వడం ఏంటి? ఏమండి నా చెల్లి అవన్నీ అనవసరం, లోపల రా. ఏంటి సూపర్ అండి. నా చెల్లి బతుకు ఆగమైపోతున్నా సరే మీకు నా శరీరం కావాలి కదా. రండి దోచుకోండి, ఈ యాపిల్స్ తీసుకోండి, రండి కొరకండి, రండి రండి. అత్తయ్య గారు, మనకు ఆస్తి ఎంత వస్తుంది? 400 కోట్లు. నాకు ఇచ్చేస్తారు కదా మళ్ళీ. దీన్ని అర్జెంట్ గా ముగ్గురు తీసుకుని వస్తాను. ఇద్దరికి పెళ్లి చేస్తాను. రే మేడం దగ్గర 1000 రూపాయలు తీసుకుని ఏ అని మునుకోపండి. ఆమె నమ్ముకొని ఎలా వచ్చారా నువ్వు? అత్తయ్య సమస్యలన్నీ సాల్వ్ కదా మరి. పక్కన కూర్చోవడం మిగిలిన శివరకి. మధురమే క్షణమే ఓచలే. ఏమైంది? ఇది బండి తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళింది. వాడిని ఎవరినో గుద్దింది. వాడు కేసు పెడతా అన్నాడు. 5 కోట్లు ఇస్తే గానీ నేను కేసు వాపస్ తీసుకొని అంటున్నాడు. అదే డబ్బులు. నా చెల్లి కోసం మా మాత్రం చేయలేరా మీరు? ఒకవేళ వాడు వచ్చి కేసు పెడితే మన ఇంటి పరువే కదండి పోతే. నేను పెళ్లి చేసుకుంది నిన్ను, నీ చెల్లెని కాదు. కానీ మన కుటుంబమే కదండి, ఉమ్మడి కుటుంబం. మేము ఏదైపోయినా పర్వాలేదని చెప్పి మమ్మల్ని అనాథలు చేద్దాం అనుకుంటున్నాడు అక్క. అమ్మా చచ్చిపోదామమ్మా. రండి ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో బిస్కెట్ కోసం కుక్కలు కొట్టుకుంటారంటే. ఇక రోజు నుంచి విషయం అవసరం మీకు లేదు. ఎంత అడిగాడు? 5 కోట్లు బావా. 5 కోట్లు నేను కట్టేసి వస్తా. ఎవ్వడు శోభన గదిలో రావడానికి వీల్లేదు. అందరూ ప్రమాణం చేయండి. మీ శోభనానికి మేము ఎందుకు వస్తాం? ప్రామిస్? ఇప్పుడు 5 కోట్లు కట్టి వస్తా. అత్తా అందరు వెళ్ళిపోయారు. ఏయ్ ఎవడ్రా ఇంట్లో? ఎవడ్రా నువ్వు? నువ్వెవడ్రా? నేను ఇంటి కల్లుణ్ణి. నేను ఇంటి ఓనర్ని. ఇంట్లో మా అత్తగారు మా ఆవిడ వాళ్ళు ఎప్పుడో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదేంటి 400 కోట్లు ఆస్తుందన్నారు? ఏంటి 400 కోట్ల? 4 నెలల నుంచి ఇంటి అద్దె కట్టట్లేదని నేనే బలవంతంగా తరిమేసేవాళ్ళని. అతికించి వెళ్ళిపోయింది. ఏం పర్లేదు, నా కోసం రష్మి ఎదురు చూస్తూ ఉంటుంది. రష్మి నీ ఉమ్మిడి చెప్పు తీసుకొడతా. ఎల్లిక నుంచి ట్రై చేస్తారేమో. అదే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి. నాకు ఉమ్మడి కుటుంబం అవసరం లేదు. సోలోనా? నా చెప్పుల సైజ్ 41 రా. ఇంకా బిగ్ నాది 43 సార్. సారీ. గెట్ అవుట్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఉమ్మడి కుటుంబం ఫ్యామిలీ స్కిట్? భాస్కర్ గారు అండ్ టీమ్ స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. అండ్ నరేష్, ఫహీమా ఇద్దరు అప్పా సూపర్బ్ గా చేశారు. అదిరిపోయింది. వెల్ ట్రైడ్, గుడ్ కాన్సెప్ట్. ఓకే బాగుంది. కృష్ణ భగవాన్ గారు బాగుంది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల్ని మీరు ఉపయోగించుకోవడం, ఒక క్యారెక్టర్ ఉండడం. కానీ మీరు అబ్జర్వ్ చేశారు చిన్న పాప పేరు ఏం పేరు? మానసి. కంటిన్యూస్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూనే ఉంది. అది అది ఆర్టిస్ట్ లక్షణం. మూడ్ చాలా బాగా చేసాము. నిన్ను చూస్తా ఉన్నాను. నవ్వు వచ్చినప్పుడు నవ్వావు, బాధ వచ్చినప్పుడు ఏడ్చావు. ఆ మూడ్ కంటిన్యూ చేసింది అమ్మాయి. చాలా బాగా చేసింది. బాగుంది. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20.